మహిళలను ఏ విధంగా మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. హైడ్రా బూచి చూపిస్తున్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవగానే వదిలేస్తున్నారు. కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మరి మంచిర్యాలకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదమ్ముల మీదనే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే రాష్ట్రంలో ఈ 2-3 రోజుల నుండి చూస్తూ ఉంటాయి. ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు, ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది, గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు, పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు. ఈ రాష్ట్రంలో 2 బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత, యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా? ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా, సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్యులు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఊరికే సెటిల్మెంట్ల దందా నడుస్తుంది, గన్ పెట్టి బెదిరించారంటే బాధ్యత గల మంత్రిగా మీరు కూడా రెస్పాండ్ కావాలా లేదా ఒకసారి ఆలోచించమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడని గతంలో మాట్లాడున్నారు. దానికన్నా ఎక్కువ అరాచకం కదా ఇది. మరి ఎందుకు గౌరవ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? స్వయంగా హోంశాఖను సహాయ మంత్రిగా చేస్తున్న గౌరవ మంత్రి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ కావట్లేదు? బండి సంజయ్ గారు ఒక మహిళా మంత్రి, అందులో బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు? రాత్రి పోలీసు మంత్రి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎందుకు మీకున్న అధికారాన్ని ఉపయోగించి రివ్యూ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది, బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి 2 పార్టీలు, 2 నేషనల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ ఎక్కడున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, జాయింట్ వెంచర్లో భాగంగానే నడుస్తుందని అంటే మేము అనుకుంటున్నాం. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేమే కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 మ్యాచ్ ఫిక్సింగ్తో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జాయింట్ వెంచర్లో భాగంగానే ఇంత తతంగం నడుస్తున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది బీజేపీ అనేది ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో ఎంక్వైరీ చేయదు, కనీసం కేంద్ర ప్రభుత్వమైనా దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి, లేదా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. అలాగే మీడియా సమావేశంలో ఇప్పుడే అనేక విషయాలు మాట్లాడిన గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకో మాజీ మంత్రివర్యులు అక్క సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ పెద్దలు వాణిదేవి గారు, గౌరవ పెద్దలు మా మాజీ ఎంపీ కవిత గారు, అలాగే మీ అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నరక చతుర్దశి, రేపు దీపావళి. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెప్పిన అన్ని విషయాలకు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, గాలికి వదిలేసి కేవలం వాళ్ళ వాటాల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఎప్పుడు చూసి ఉండం, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మరి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నారు అని అంటే, మరి నిన్న శ్రీధర్ బాబు గారి వాళ్ళే పత్రికల్లో చూసాం, ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది, ఎవరు పారిపోలేదు అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే ఎలాంటి కల్చర్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి గమనించాలని నేను కోరుతా ఉన్నాను. గౌరవ పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రశ్నించినా